లాల్ సలాం వామపక్ష యోధులు సిపిఎం సీనియర్ నేత సీతారాం యెచూరి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్ట్గా, ప్రజా ఉద్యమాల నేతగా గుర్తింపు పొందిన సీతారాం యెచూరి 1952లో చెన్నైలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. సీతారాం యెచూరి పుట్టింది చెన్నైలో అయినప్పటికీ 10వ తరగతి వరకు ఆయన హైదరాబాద్లోనే విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే జేఎన్యూలో పీజీ కంప్లీట్ చేశారు. పీజీ చేసే సమయంలో విద్యార్థి ఉద్యమాలకు ఆకర్షితులైన యెచూరి 1974లో ఎస్ఎఫ్ఐలో చేరారు. 1975 నాటి ఎమర్జెన్సీ కాలంలో జేఎన్యూ విద్యార్థిగా అరెస్ట్ అయి జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఆ తర్వాత తన పోరాట పంథాతో జేఎన్యూని వామపక్షాల కంచుకోటగా మార్చారు యెచూరి. ఇక 1985లో సిపిఎం కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు యెచూరి. 1992లో సిపిఎం